రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఉదయకాల సమయము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. ఈ రోజున మా జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎంతోమంది తండ్రి మమ్మల్ని బాధించుదామని చూసినప్పటికీ, ఎన్నోసార్లు తండ్రి అపవాది మమ్మల్ని పడద్రోయాలని ఆలోచన చేసినప్పటికీ, మీ రక్షణ, మీ సహాయము, మీ క్షేమము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించారు. వందనాలు ప్రభువా. అవునయ్యా, మా ప్రతి ప్రయాణమును ఆశీర్వదించారు తండ్రి. మా ప్రతి పనిలో మమ్మల్ని ఫలింపజేశారు నాయన. మాకు కావలసినది ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా సమృద్ధిగా దయచేసినందుకు అయా, ఈ రాత్రి సమయంలో సజీవ సంఖ్యల్లో మీ సన్నిధిలో ఈ విధంగా మమ్మల్ని నిలవబెట్టుకొని మరొకసారి మీకు ప్రార్థించుకునే గొప్ప అవకాశము అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు అని కీర్తనకారుడు ప్రార్థిస్తూ మొరబెడుతున్న రీతిగా, అవును తండ్రి, ఈ రోజున మేము ఒంటరిమి కావచ్చు, ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక దేశంలో తండ్రి మేము ఒంటరి వారమై ఉండొచ్చు. కానీ ప్రభువా, మేము ఎక్కడున్నా ఏ స్థానంలో ఏ ప్రాంతంలో తండ్రి ఉన్నప్పటికీ మాకు రక్షణ కలగజేసి మమ్మల్ని సురక్షితంగా నివసింప చేయగల దేవుడవు నీవున్నావని ఈ రాత్రి సమయంలో మాకు ధైర్యమును కలగజేస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభువా ఈ రాత్రిన మేము ఒంటరిమి అని అనుకుంటున్నారో వారెవ్వరూ కూడా తండ్రి భయపడాల్సిన అవసరం లేదని, వారు సురక్షితముగా ఉంటారని, అయా ఏ హాని ఏ ప్రమాదము వారికి జరగదని, వారికి మీ యొక్క కాపుదల నిత్యము తోడై ఉంటుందని, అయా ప్రతి బిడ్డకు మీ యొక్క రక్షణ అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకును తండ్రి మీరు తోడై ఉండండి నాయన. అయా, ఎంతోమంది ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. అయా, జూన్ నెలంతను కూడా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడారు. అయా, ఈ జూలై మాసంలోకి రేపటి దినమున మేము అడుగు పెట్టబోతుండగా రేపటి దినాన్ని కూడా మీరు దీవించండి తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారయ్యా, వారందరినీ మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. అయా, వారికి ఉన్న ప్రతి విధమైన రోగము నుంచి, వ్యాధి నుంచి, మానసికమైన రుగ్మతల నుంచి యేసునామములో విడుదల దయచేయండి. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తుల నుంచి కూడా నజరేయుడైన యేసునామములో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఆర్థిక పరంగా కూడా ఎంతోమంది కష్టాలు అనుభవిస్తున్నారు. గృహాలలో చాలినటువంటి జీతాలతో కుటుంబాన్ని కూడా పోషించుకోలేనటువంటి పరిస్థితులతో ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, ఆర్థికంగా వారిని బలపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఎవరైతే కోర్టు కేసులో చిక్కుబడ్డారో వారందరికీ న్యాయము దయచేయమని అడుగుతున్నాం. ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా, గర్భఫలము లేక ఎంతోమంది ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతుండగా బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. మీ యొక్క బహుమానమైన గర్భఫలమును వారికి అనుగ్రహించమని అడుగుతున్నాము. ఎవరైతే నాయనా సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారో వారికి సొంత గృహం దయచేయండి. కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, కుటుంబంలో ఉన్న అశాంతికరమైన పరిస్థితులను బట్టి ప్రార్థిస్తూ ఉండగా అయా, ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా శాంతిని సమాధానమును దయచేయండి. గొడవల నుంచి యేసునామములో విడుదల అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగించి అయా వారందరూ కూడా కలిసి జీవించుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా వివాహాల కోసం అడుగుతున్నారు, మంచి సాటి అయిన సహాయం వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎవరైతే ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్నారో, పనులు చేసుకుంటూ ఉన్నారో వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల అనుగ్రహించండి తండ్రి. అయా, వివిధ దేశాల్లో మీ బిడ్డలు ఉంటున్నారు, వారందరికీ మీరు తోడై ఉండండి. వీసా ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి. వారి చదువులు, వారి పనులను బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, మారు మనసు లేని ప్రతి బిడ్డకు కూడా మారు మనసు అనుగ్రహించమని, దుర్వ్యసనాల నుంచి, చెడు అలవాట్ల నుంచి వారికి నజరేయుడైన యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా భారతదేశంను, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని మరలా జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచ దేవదూతల కాపుదల అనుగ్రహించండి. అయా ఎవరు కూడా ఎటువంటి బలహీనతలు భయాలు లేకుండా నెమ్మది కలిగి సురక్షితముగా సేద తీరుటకు కృప చూపించమని ప్రభువా, మమ్మల్ని మా కుటుంబాన్ని మాకు కలిగిన సమస్తాన్ని మీ పాద సన్నిధిన పెడుతుండగా అపవాది క్రియలు శత్రువులు దొంగలు ఏ హానికరమైన పరిస్థితులు మా దరికి చేరకుండా మీరే రక్షించి కాచి కాపాడమని మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మేమందరము కూడా మీ సన్నిధిలో సజీవులుగా మీకు సాక్షులుగా నిలవబడి మిమ్మల్ని స్తుతించుకునే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.